దొండకాయ మునక్కాయ మసాలా వేపుడు. దొండకాయ అంటే చాలా ఫేవరెట్ అందరికి, దొండకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అండ్ మునక్కాడలు అంటే మనకు తెలిసిందే. సో చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తుంది ఈ రెండు. సో చూద్దాం ఎలా ట్రై చేస్తావు ఏంటి అని. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో బ్యూటిఫుల్గా అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ తెలుస్తుంది అన్ని ఇంగ్రీడియంట్స్లో. చక్కగా స్పైసెస్ తీసుకొచ్చావు అండ్ కొబ్బరి తురుము, పచ్చి ఫ్రెష్ కొబ్బరి తురుము తీసుకొచ్చావు. ఆల్రెడీ దొండకాయలు నువ్వు ఉడికించి తీసుకొచ్చావు. దొండకాయలు మునక్కాయలు రెండు ఉడికించి తీసుకొచ్చావు. పర్ఫెక్ట్. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని మాత్రం ట్రై చేయాలి డెఫినెట్లీ. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కొంచెం ఆయిల్. యూజువల్గా మసాలాస్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం అసిడిక్ ప్రాబ్లం వస్తుంది అంటుంటారు కదా. ఎప్పుడైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనం మసాలా కర్రీస్ అనేది చేసుకోవచ్చు? సో మనం కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే కనుక అందులో యాంటీ బ్యాక్టీరియా కానీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువగా లభిస్తాయి. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూను జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, సో యాజ్ యూజువల్ సేమ్ నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్ అంటే కర్రీస్ యూజ్ చేస్తాము అటువంటి ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. అవును. ఓకే, సో ఎక్కువగా అంటే దొండకాయ కూడా కొంతమంది తీసుకోవద్దు అంటూ ఉంటారు. కొంచెం నాలుక మందం అవుతుంది, ఇలా మందబుద్ధి అవుతుంది అంటుంటారు. అది మిత్తా లేకపోతే ఫ్యాక్టా? సో అదేంటి అంటే కొంచెం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొంచెం గ్రాస్పింగ్ పవర్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఇది మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి, సో ఎనీవే మనం సేమ్ వెజిటబుల్ ఎవ్రీడే తీసుకోము, వన్స్ ఇన్ ఏ వైల్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి దొండకాయ కూడా వన్స్ ఇన్ ఏ వైల్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, తర్వాత టొమాటో ముక్కలు కూడా, యూజువల్లీ ఏంటంటే టొమాటోలు యూజ్ చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోకి టొమాటోస్ యూజ్ చేస్తుంటాం. సీడ్స్ అనేవి మనం ఎక్కువగా తీసుకోకూడదు అంటారు కదా. సో జ్యూస్ చేసినప్పుడు కొంతమంది అది రిమూవ్ చేస్తుంటారు అండ్ కొంతమంది పాలకూర వేసినప్పుడు రిమూవ్ చేస్తుంటారు. ఎవ్రీడే మనం ఆ సీడ్స్ అనేది తీసేసే టొమాటో యూజ్ చేయాలా లేకపోతే ఏంటి? సో ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో అండ్ ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళు సీడ్స్ని అవాయిడ్ చేయాలి. బట్ రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా దాన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నార్మల్ పీపుల్ ఓన్లీ పాలకూరతో కుక్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ సీడ్స్ అనేది సైడ్ పెట్టేసేయాలి. కారం, ఉప్పు, జీరా పొడి కొంచెం, ధనియాల పొడి, అండ్ ఇందులోనే మనము పల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మెయిన్ టేస్ట్ అయితే దీనివల్లే వస్తుంది. కొంచెం ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ పచ్చి కొబ్బరి కూడా, వేపుడు కాబట్టి కొంచెం డ్రైగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ దొండకాయ అండ్ అలాగే మునక్కాయలు ఇవి రెండు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ మునక్కాయలు, ఆ తర్వాత దొండకాయ కూడా.
మనము వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేద్దాం, జస్ట్ ఆ స్పైసెస్ కొంచెం కలవడానికి. ఓకే. అమేజింగ్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. అండ్ కాస్త వేగనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని నువ్వు అన్నట్టు చక్కగా పట్టాలి. ఓకే పల్లవి, సో యూజువల్గా ఏంటంటే చాలా ఎక్కువ మంది వేపుళ్ళు ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారు. సో మనం ఇలా ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ అనేది హెల్తీగా చేస్తాం. బాయిల్ ముందే చేసుకొని చేయొచ్చు, కొంతమంది కొంచెం ఫ్రై ఎక్కువ చేసుకుంటారు. బట్ ఎలా చేసినా కూడా హెల్తీగా ప్రిపేర్ చేసినా కూడా ఎవ్రీడే వేపుళ్ళు అనేది తీసుకోవచ్చలేదు. సో మనం మసాలాస్ ఏదైతే యాడ్ చేస్తామో అది కొంచెం క్వాంటిటీ తక్కువ చేయాలి. అంటే జస్ట్ పెప్పర్, చిల్లీ పౌడర్ అండ్ అలాగే సాల్ట్, ఇంతవరకు మనం ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. బట్ ఆ ధనియాల పొడి అండ్ గరం మసాలా కానీ జీరా పౌడర్ కానీ ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎవ్రీడే యూజ్ చేయకూడదు అనమాట. ముఖ్యంగా ఎవరికైతే స్టమక్లో అల్సర్స్ ఉంటాయో అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు. సో పర్ఫెక్ట్, ఇదైతే పర్ఫెక్ట్గా వేపుడు తయారైపోయింది. మరి ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ దొండకాయ మునక్కాయ మసాలా వేపుడు రెడీ అయిపోయింది. దొండకాయ మునక్కాయ మసాలా వేపుడు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దొండకాయ మునక్కాయ మసాలా వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడలు 1 కప్పు, దొండకాయ ముక్కలు 1 కప్పు, పల్లీల పొడి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు రెమ్మలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు. దొండకాయ మునక్కాయ మసాలా వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అదే పాన్ లో కారం, సరిపడా ఉప్పు, జీరా పొడి, ధనియాల పొడి, పల్లీల పొడి, కొబ్బరి తురుము, ఉడికించిన మునక్కాడలు, ఉడికించిన దొండకాయలు, కొద్దిగా నీళ్లు వేసి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ దొండకాయ మునక్కాయ మసాలా వేపుడు రెడీ.